హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 4th September డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 4th September హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. బ్లాక్ బస్టర్ వినాయక చవితి ఆఫర్ అండర్లో మనకి 20% ఆఫ్ అయితే కనుక మొత్తం అన్ని కోర్సెస్ మీద మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ యొక్క ఆఫర్ని 15th September వరకు కూడా మనం ఎక్స్టెండ్ చేసాం. సో దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ టు ఎనీ ఆఫ్ అవర్ కోర్సెస్. అండ్ అలాగే మన యొక్క యాపిల్ టీఎక్స్ క్లాసెస్ని మీరైతే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్, సో దెర్ వాజ్ ఎ సెపరేట్ కోర్స్ కాల్డ్ ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అంటూ మనం క్రియేట్ చేసాము. దీని ద్వారా మీరు ఏంటి అని అంటే కనుక సో క్విజెస్ అనేటువంటివి ఆన్సర్ చేయొచ్చమ్మా. అండ్ అలాగే ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాపిల్ టీఎక్స్ క్లాసెస్ అండ్ యూ కెన్ కాల్ అస్ ద నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ హియర్. ఓకే, కరెంట్ అఫైర్స్ అనేవి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్. సో రికగ్నైజింగ్ దాట్ ఇంపార్టెన్స్ మనము అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనేది లాంచ్ చేసాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎవ్రీడే లైవ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తాం. at 9:30 PM ఎవ్రీడే మీకు జరుగుతుందన్నమాట మన యొక్క యాప్లోనే. మీరు ఈ కోర్సులో ఎన్రోల్ అయితే అప్పుడు మీరు లైవ్ క్లాసెస్ మీరైతే కనుక అటెండ్ చేయొచ్చు. నాతో మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా, ఈవెన్ దో మీరు కరెంట్ అఫైర్స్లో 0 ఇప్పుడే బిగిన్ చేశారు అని అన్నా కూడా డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ దీస్ క్లాసెస్. ప్లస్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా ఉంటుంది మనకి. అంటే ప్రిలిమ్స్ వచ్చే ముందు మొత్తం లాస్ట్ 1 year నుంచి ఏమేమి ఇష్యూస్ జరిగాయి అనేటువంటివన్నీ కూడా మనం ఏంటంటే రివైజ్ చేసుకుంటాం. సో దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండి. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం డిస్కస్ చేస్తాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటిది ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ అండి. ఇక్కడ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఇదిగో ఇవన్నీ కూడా ఫీచర్స్ దానికి సంబంధించి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మీకు ఈఎంఐ పద్ధతిలో కూడా మీరు పే చేసుకోవచ్చు. మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అయితే అవైలబుల్గా ఉంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం, రివైజ్ చేసుకోవడం. ఎస్ అండి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అని చెప్పేసి మనం తీసుకొచ్చాము. సో క్లాసెస్ 6th to 12th మీకు ఇక్కడ కవర్ అవుతాయి. జస్ట్ 5,000 రూపీస్ ఓన్లీ, 1 year వ్యాలిడిటీ. మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, గైడెన్స్. పర్సనల్ మెంటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాజ్ రైట్ డైరెక్షన్లో మనం వెళ్ళినప్పుడు మాత్రమే మనము ఇది చేయగలడం జరుగుతుంది. వీ కెన్ కమ్అట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ యూపీఎస్సీ మెంటర్షిప్ కోర్స్ అయితే మనం తీసుకొచ్చాం. ఇది డైరెక్ట్గా సో ద ఫౌండర్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ సురేష్ సార్ మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తారు. మీకు పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ మీకు అయితే కనుక ఉంటుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 15,000 రూపీస్. వ్యాలిడిటీ టిల్ యూ క్రాక్ ద యూపీఎస్సీ. ఓకేనా? ఎస్, యూ కెన్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ విత్ ద సార్ డైరెక్ట్లీ ఇక్కడ కనిపించే నెంబర్ మీరు కాల్ చేసినట్లయితే కనుక సో మీరు డైరెక్ట్గా సార్ తోటి మాట్లాడచ్చు. చలో లెట్స్ స్టార్ట్ అండి. చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనం ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకొని డిస్కస్ చేస్తాం ఇక్కడ. సరే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇండియా ఈఎఫ్టీఏ ట్రేడ్ ప్యాక్ట్ టు కమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ October 1st అంటూ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. హౌ కెన్ ఫ్రెండ్షిప్ బి ప్రూవ్డ్ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఫర్ ఆర్గాన్ డొనేషన్, సేస్ మద్రాస్ హైకోర్ట్. అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. హైకోర్ట్ సీక్స్ ద సెంటర్స్ రెస్పాన్స్ ఆన్ ప్లీ అలెజింగ్ ద మిస్యూజ్ ఆఫ్ సిఏపిఎఫ్ పర్సనల్ ఫర్ ద డొమెస్టిక్ వర్క్. థర్డ్ ఇంపార్టెంట్ వన్. Supreme Court has championed the right to dignity through multiple judgments, says Chief Justice of India. Health Ministry plans to ease the license rule for new drugs and as well as the clinical trials. Cabinet approves 1,500 crore scheme for critical minerals recycling. Less than 40% of the disabled persons have the ID which is needed for that of the benefits. ఈ ఆర్టికల్స్ అన్నీ ఇవాళ మనం హిందూ న్యూస్ అనాలిసిస్లో కవర్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పెయింటెడ్ స్టార్క్. దెన్ వీ హ్యావ్ భారతీ ఇనిషియేటివ్, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్, సెషలిస్. ఇవి మనం ఏంటంటే లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఇందాక యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అని చూసాం కదా, లైవ్ క్లాస్ at 9:30 PM మనం ఈ ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. చలో లెట్ us స్టార్ట్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, యూరోపియన్ ఈఎఫ్టీఏ ట్రేడ్ ప్యాక్ట్ టు కమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ October 1st. ఓకే, సో దట్ ఈస్ ఏంటిది ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా ఈజ్ బేసికల్లీ తెలుసు మనకి. ఇక ఏముంది ఇంకా ఈఎఫ్టీఏ. ఈఎఫ్టీఏ అనేది ఒక
ట్రేడ్ బ్లాక్ అమ్మ మనకి. ఈఎఫ్టిఏ అంటే ఏంటంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈఎఫ్టిఏ అని పిలుస్తాం మనం. ఈ ఈఎఫ్టిఏలో ప్రస్తుతానికి నలుగురు ఉన్నారండి. మెంబర్ కంట్రీస్ వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నారు మనకి. ఎవరెవరు ఇక్కడ రాశారు చూడండి. ఐస్లాండ్, లిechtenstein, నార్వే, స్విట్జర్లాండ్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడగడానికి అవకాశం చాలా ఎక్కువ ఉందమ్మా. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి ఇచ్చి మనకి జర్మనీ, డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే ఇలా ఇవన్నీ ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అని చెప్పేసి మనకైతే కనుక అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది మీరు ఖచ్చితంగా మీరు ఏంటి అని అంటే కనుక చూసుకోవాల్సినటువంటిది. సరే, ఇప్పుడు ఇలాగనే మన ప్రపంచంలో డిఫరెంట్ ట్రేడ్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటి, వీటి ఆబ్జెక్టివ్ ఏంటి? ట్రేడ్ అనేటువంటిది దేశాల మధ్యన ఫ్రీ ఫ్లోలో మూవ్ అవ్వాలి. ఎటువంటి నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఉండకుండా. సో నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఉండకుండా. ఇప్పుడు మీరు అలాగో న్యూస్లో చూస్తూ ఉంటుంటారు, ఇప్పుడు టారిఫ్ వార్ జరుగుతోంది. ఎవరమ్మా దేశం? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రపంచ దేశాలన్నిటి మీద కూడా విపరీతమైనటువంటి టారిఫ్లు విధించేస్తున్నాడు. ఏకంగా మన మీద ఏంటంటే 50% టారిఫ్ అయితే కనుక విధిస్తున్నారనమాట. అంటే సో యుఎస్ఏ ఈస్ ట్రయింగ్ టు పుట్ ప్రెషర్ ఆన్ ద కంట్రీస్ సో ఇన్ సచ్ ఏ వే సో దట్ మనకి ఏంటి అని అంటే కనుక దీనికి నెగోషియేట్ చేయడం గురించి, ఈ డీల్స్కి సంబంధించి చేయడం గురించి. ఎనీవే, కమింగ్ బ్యాక్ అగైన్, ఈఎఫ్టిఏ అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనే విషయం మీకు తెలిసింది. దీంట్లో 4 ఉంటారనే విషయం అర్థమైంది. ఎవరెవరు అంటే ఐస్లాండ్, లిechtenstein, నార్వే, స్విట్జర్లాండ్ అని కూడా మనం అనుకున్నాం. ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్స్ ఇలా చాలా ఉన్నాయి అని చెప్పేసి కూడా మనం అన్నాం. ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తే ఈఏఈయు అండి. ఈఏఈయు ఏంటిది మనకి? యూరేషియన్ ఎకనామిక్ యూనియన్. ఇండియా ఇప్పుడు ఈఎఫ్టిఏ తోటి ఏ విధంగా అయితే ఎఫ్టిఏ సైన్ చేసిందో అదేవిధంగా ఈ యొక్క ఈఏఈయుతో కూడా మనకేంటి అని అంటే ఎఫ్టిఏ అనేటువంటిది సైన్ చేస్తోంది. దీనికి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. ఇది కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ న్యూస్లో వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూరేషియన్ ఎకనామిక్ యూనియన్లో మెంబర్ కంట్రీస్ ఎవరెవరో కమెంట్ చేసేయండి. సో తెలియకపోతే తెలుసుకుని మరి కమెంట్ చేయండి. కమెంట్ చేయడం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక గుర్తుండిపోతాయి అన్నమాట. ఇప్పుడు తెలియదు, తెలుసుకుని మన ఓన్ ఇదితో మనం టైప్ చేసి ఇది చేస్తాం. సో దాన్ని ఖచ్చితంగా గుర్తుంటాయి. అయితే ఈఎఫ్టిఏ గురించి అడుగుతారు, లేకపోతే యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ గురించి అడుగుతారు. అలాగే ఇంకొకటి ఉంటుందమ్మా, మెర్కోసర్ అంటారు. మెర్కోసర్ అనేది సౌత్ అమెరికన్ బ్లాక్ అన్నమాట. సౌత్ అమెరికాలో ట్రేడ్ బ్లాక్ ఇది మన కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసాం. మెర్కోసర్ అంటారు. ఇది మరొక ట్రేడ్ బ్లాక్ సౌత్ అమెరికాకి సంబంధించి. ఇండియాకి కూడా ఈ యొక్క మెర్కోసర్ తోటి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. మన ఛానల్లో ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లు అంటే ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి. దయచేసి మీరు ఆ వీడియోస్ వాచ్ చేసినట్లయితే కనుక యూ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ. ఎందుకంటే ఇప్పుడు ఈ టారిఫ్ బ్యారియర్స్, దేశాలు ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ తీసుకోవటం అండ్ ఈ ఫ్రీ ట్రేడ్కి సంబంధించినటువంటి తీసుకోవడం ఇవన్నీ న్యూస్లో ఉంటున్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈఎఫ్టిఏ తెలియాలి, రెండవది యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ తెలియాలి, మూడవది వచ్చేసి మనకి ఏంటి అంటే మెర్కోసర్ గురించి కూడా మనకైతే కనుక తెలియాలి. ఇంకేమున్నాయి న్యూస్లో? ఇంకా ఉన్నాయి, అయిపోలే. ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో రీసెంట్గా న్యూస్లో ఉంది. సంథింగ్ కాల్డ్ యాజ్ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్, బీటీఏ. దీని పేరు బీటీఏ అనమాట, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది ఇంకా నెగోషియేట్ అవుతుంది, ఇంకా అవ్వలేదు. ఏమని నెగోషియేట్ చేస్తున్నారు అంతే ఇండియాకి యూఎస్ఏకి మధ్య. ఇండియా యూరోపియన్ యూనియన్ బ్రాడ్ బేస్డ్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ అండి. బ్రాడ్ బేస్డ్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్. జస్ట్ ఎ మినిట్. బ్రాడ్ బేస్డ్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్, బీటీఐఏ.
సో ఇది కూడా మనకి నెగోషియేషన్ అనేది జరుగుతుంది, ఇంకా అయిపోలేదు. సో ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి మనకి, ఇండియా యూఎస్ఏ, ఇండియా యూరోపియన్ యూనియన్, ఇండియా ఆసియాన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్కి సంబంధించి ఆసియాన్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ ఇన్ గూడ్స్. సో ఆసియాన్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ ఇన్ గూడ్స్ అని చెప్పేసి కూడా మనం సైన్ చేసాము. దీనికి సంబంధించినటువంటి రివ్యూ అయితే కనుక ఇప్పుడు జరగనుందండి మనకి. ఇది అనదర్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు నౌ కమింగ్ బ్యాక్ టు ద ఈఎఫ్టీఏ. ఇండియాకి ఈఎఫ్టీఏకి మధ్యన మనకేంటి అని అంటే కనుక ఒక ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక సైన్ చేసుకున్నారు. దాని పేరు టీఈపిఏ. టీఈపిఏ అంటే అర్థం ఏంటి? టీఈపిఏ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఈ టీఈపిఏ అనేది జస్ట్ సింపుల్గా ఇస్తాడు అంతే. టీఈపిఏ అని చెప్పేసి ఇచ్చేసి ఇది ఏ బ్లాక్కి మధ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటాడండి. ఇండియా యూరోపియన్ యూనియన్, ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, ఇండియా యూరేషియన్ ఎకనామిక్ యూనియన్, ఇండియా మెర్కోసర్, ఇలా రకరకాల ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. టీఈపిఏ ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ఈఎఫ్టీఏ. ఓకే, ఇప్పుడు ఇది October 1, 2025 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి మనకైతే కనుక రానుంది ఈ యొక్క అగ్రిమెంట్ అనేటువంటిది. సో దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఇండియా అండ్ ఈఎఫ్టీఏ గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఇండియా యూఎఫ్టీఏ మధ్యన ఆల్రెడీ ట్రేడ్ అనేది జరుగుతోందండి. ఎంత జరుగుతోంది ఏంటి అనేవన్నీ డౌన్ ద లైన్ మనం పాయింట్స్ చూసేటప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే మిగతా ట్రేడ్ అగ్రిమెంట్స్ కన్నా కూడా ఈ ఈఎఫ్టీఏతో చేసిన ట్రేడ్ అగ్రిమెంటు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి లీగల్లీ బైండింగ్ కమిట్మెంట్ అనేటువంటిది చేయబడడం జరిగింది. లీగల్లీ బైండింగ్ కమిట్మెంట్ ఏంటో? లీగల్లీ బైండింగ్ కమిట్మెంట్ నెక్స్ట్ 15 yearsలో అరౌండ్ 1 billion మనకేంటి అని అంటే కనుక ఇన్వెస్ట్మెంట్ డాలర్స్ అండ్ అలాగనే 1 million డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేయాలి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద బైండింగ్ కమిట్మెంట్. లెట్ us see the important points. as ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే మనం ఇండియా ఈఎఫ్టీఏ ట్రేడ్ ప్యాక్ట్ టు కమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ October 1. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, జిఎస్ పేపర్ 3 ఎకానమీ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. ఇది ఇండియా అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ సైన్డ్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విచ్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ October 1, 2025. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతారు ఇది ఎప్పుడు ఫోర్స్లోకి వస్తుంది అని చెప్పేసి మనకి. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ బికాస్ ఎందుకని ఇది చాలా సిగ్నిఫికెంట్ ఎందుకని బికాస్ ఇట్ ఇన్క్లూడ్స్ లీగల్లీ బైండింగ్ ప్రొవిజన్స్ ఉన్నాయి దీంట్లో అసోసియేటెడ్ విత్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరిగింది. ఏంటక్క బైండింగ్ కమిట్మెంట్ ఏంటి? ద ఫస్ట్ ఎఫ్టీఏ మేకింగ్ ఏ బైండింగ్ కమిట్మెంట్ ఆఫ్ $100 billion ఇన్వెస్ట్మెంట్ ఇన్ దట్ ఆఫ్ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో మన కంట్రీలో $100 billion ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ అలాగే 1 million డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేయాలి. డెఫినెట్లీ వెరీ పాజిటివ్ న్యూస్ అండి మనకి. అన్ఎంప్లాయిడ్ యూత్కి ఖచ్చితంగా మనకేంటి అని అంటే కనుక ఇది డెఫినెట్లీ క్రియేషన్ ఆఫ్ దీస్ హ్యూజ్ జాబ్స్ విల్ డెఫినెట్లీ బీ ఏ గుడ్ థింగ్. ఎప్పుడు ఓవర్ ద నెక్స్ట్ 15 years లోపల అయిపోయే లోపల మనకి $100 billion ఇన్వెస్ట్మెంటును 1 million డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేస్తారట. మరి ఇన్ రిటర్న్ మరి మనం కూడా ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాలి కదా. మనం ఏంటంటే స్విస్ వాచెస్, చాక్లెట్స్, పాలిష్డ్ డైమండ్స్ వీటన్నిటి మీద కూడా ఎటువంటి డ్యూటీస్ ఎయిదర్ వెరీ లో ఆర్ జీరో డ్యూటీస్ మనం ఏంటంటే ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే వాటి మీద మనం ఇంపోర్ట్ డ్యూటీలు అవి వెయ్యమన్నమాట. సో దాని మూలన ఏమవుతాయి? దోస్ గూడ్స్ ఆర్ విల్ బి కంపిటేటివ్ ఇన్ అవర్ కంట్రీ. క్లియర్? ఇన్ రిటర్న్ మనం చేసేటువంటిది. సిమిలర్లీ ఇక మార్కెట్ యాక్సెస్ విషయానికి వచ్చేసరికి 100% ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మనం ఏంటంటే ప్రొవైడ్ చేస్తున్నాము. సో చూడండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? నాన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మాత్రమే. ఎందుకంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మనకి చాలా సెన్సిటివ్ అగ్రికల్చరల్ సెక్టార్ అనేటువంటిది. అందుకే ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి కూడా మనం లాక్కుని పీక్కుంటున్నాం ఇక్కడ ఈ విషయంలోనే. మేము అగ్రికల్చర్ సెక్టార్, డైరీయింగ్ సెక్టార్ని మీకు ఆ మార్కెట్ యాక్సెస్ అనేటువంటిది
ఇది చెయ్యలేము. బికాస్ ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ సెక్టార్స్, మాకు హ్యూజ్ పాపులేషన్, మా యొక్క పాపులేషన్ దాని మీద ఆధారపడి ఉన్నారు. మీకు మేము మార్కెట్ యాక్సెస్ ఇచ్చి మీ కార్పొరేట్ లెవెల్ ప్రొడక్ట్స్ అన్ని మా దేశంలోకి అలౌ చేస్తే మా డొమెస్టిక్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది అని చెప్పి మనం ఏంటంటే వాళ్ళకి ఆ యాక్సెస్ అనేది ఇవ్వట్లేదు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, 100% యాక్సెస్ ఇస్తున్నాం నాన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్లో. అండ్ టారిఫ్ కన్సెషన్ ఆన్ ప్రాసెస్డ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్కి మనకి ఏంటంటే టారిఫ్ కన్సెషన్స్ ఇస్తున్నాం వాటి మీద. సెక్టార్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డైరీయింగ్ సెక్టర్, సోయా, కోల్, సెన్సిటివ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఆర్ కెప్ట్ ఇన్ ద ఎక్స్క్లూజన్ లిస్ట్. సో ఎక్స్క్లూడ్ చేసేసాం అన్నమాట మనం వీటిని అయితే కనుక. సరే, బాగానే ఉంది. నెక్స్ట్, మరి మన యొక్క ఇండియన్ గూడ్స్, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకి ఈఎఫ్టీఏ కంట్రీస్కి పంపిస్తాం కదా, ఈ ఆగిపోవాలంటే ఈఎఫ్టీఏ అంటే ఏ కంట్రీస్ ఇమీడియట్గా గుర్తు రావాలి మనకి. క్లియర్? ఎస్. సో ఈఎఫ్టీఏకి పంపిస్తాం కదా, మరి వాటి మీద టారిఫ్లు విధించకూడదు కదా. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటేనే బేసికల్లీ టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ని మినిమైజ్ చేయాలి. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నారట, ఇంపోర్ట్ టారిఫ్స్ ఆన్ అబౌట్ 99.6% ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ మీదన ఎటువంటి టారిఫ్లు మనకి రెడ్యూస్ చేస్తారట. అయితే ఎలిమినేట్ ఆర్ రెడ్యూస్. మనం కూడా 95.3% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఈఎఫ్టీఏ దేశాల నుంచి మన దగ్గరికి వచ్చేటువంటి వాటిని కూడా మనం ఏం చేస్తాము, వాటి మీద కూడా టారిఫ్స్ అనేటువంటివి మనం రెడ్యూస్ చేస్తాం. సిమిలర్గా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించినటువంటి కమిట్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి నర్సింగ్ మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్స్ అనమాట. ఈ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఉంటాయి కదా, మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్స్ కూడా మనం ఏంటి అని అంటే కనుక సైన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక అసలు ఇండియా ఈఎఫ్టీఏ మధ్య ట్రేడ్ ఏమైనా జరుగుతుందంటే చక్కగా జరుగుతుంది. 2024-25లో ఇండియా ఈఎఫ్టీఏ మధ్య అరౌండ్ $24.4 బిలియన్ ట్రేడ్ అయితే కనుక జరిగిందండి. వేర్ ఇండియా ఈజ్ ఫేసింగ్ ద లార్జ్ ట్రేడ్ డెఫిసిట్. దిస్ ఈజ్ ద ప్రాబ్లం మనకి. సో ఓకేనా, ఇండియా ది లార్జ్ ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది మనకైతే కనుక ఫేస్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు సైన్ చేసుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల బోత్ ఇండియాకి ఈఎఫ్టీఏకి ఇద్దరికి మ్యూచువల్లీ బెనిఫిషియల్ లాగా ఉండడం గురించి మనకైతే కనుక చేసుకున్నారు. ఎందుకు మనకి ఎంత ట్రేడ్ డెఫిసిట్ ఉంది అని అంటే, ఎక్కువగా మనం స్విట్జర్లాండ్ నుంచి గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాని మూలాన మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు. అండ్ ఈ దేశాలన్నింటిలో కల్లా స్విట్జర్లాండ్ అనేది ఇండియా యొక్క లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అమాంగ్ ది ఈఎఫ్టీఏ, విచ్ ఈస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద నార్వే. సో మనకి ఏంటి అని అంటే, మెయిన్ ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు అని అంటే కనుక స్విట్జర్లాండ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియా ఈఎఫ్టీఏ అని చెప్పేసి ఇచ్చి 3 స్టేట్మెంట్లు 4 స్టేట్మెంట్లు ఎలాగైనా ఇస్తాడు. వాటిల్లో ఇదిగో ఇవే పాయింట్స్, పెద్ద ఎక్కువ ఏం కష్టపెట్టాడు మనల్ని. స్విట్జర్లాండ్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటాడు, వాడు మార్చేసి అక్కడ నార్వే లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అని చెప్పేసి మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నామంటాడు, మనకు తెలుసు చదువుతో చదివాం కాబట్టి. మనం ట్రేడ్ డెఫిసిట్లో మనం అయితే కనుక ఉన్నాము అని చెప్పేసి అనే పాయింట్ కూడా మనకు తెలుసు. ఇండియా ఈఎఫ్టీఏ ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉన్నారో తెలుసు. టీఈపీఏని సైన్ చేసుకున్నారు October 1, 2025 నుంచి మనకి ఈ యొక్క అగ్రిమెంట్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది అనే విషయం కూడా మనకు తెలుసు. వీఆర్ క్లియర్ విత్ దాట్. మరి ఇన్ని తెలుసుకున్నప్పుడు అసలు ఈఎఫ్టీఏ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలిగా. ఈ ఈఎఫ్టీఏ అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి. సో వీళ్ళు ఏంటంటే ఫ్రీ ట్రేడ్ని, ఎకనామిక్ ఇంటిగ్రేషన్ని ప్రమోట్ చేయడం గురించి అయితే కనుక చేశారు. మెంబర్స్ ఎవరెవరు? స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, లిక్టెన్స్టైన్ ఆర్ బేసికల్లీ ద మెంబర్ కంట్రీస్. 1960లో స్టాక్ హోమ్ కన్వెన్షన్ ద్వారా మనకి ఈ యొక్క ఈఎఫ్టీఏని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నేను మరలా చెప్తున్నాను, యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ కూడా రీసెంట్గా న్యూస్లో ఉందండి, అది కూడా మీరు చూసుకోవాలి. మెర్కోసర్ రీసెంట్గా న్యూస్లో ఉంది, ప్లీజ్ రీడ్ అబౌట్ ఇట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్యన బ్రాడ్ బేస్డ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ న్యూస్లో ఉంది, చదవాలి. క్లియర్? సరే, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియా ఈఎఫ్టీఏ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ టీఈపీఏ చెప్పాను కదా, ఫర్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్. వాట్ ఛాలెంజెస్ డస్ ఇండియా నీడ్ టు అడ్రస్ ఇన్ ఆర్డర్ టు మ్యాక్సిమైజ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎఫ్టీఏ కెన్ బి ఏ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్. లెట్ us move to the second one. How can friendship be proved with documentary evidence for organ donation, says Madras High Court. So it is something related to that of the organ donation అండి. సో ఆర్గాన్ డొనేషన్కి సంబంధించి కూడా కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఒక ఆర్టికల్ వచ్చింది, వేర్ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే
రీసెంట్గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాజ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డయింగ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద షార్టేజ్ ఆఫ్ దిస్ ఆర్గాన్స్ అనేటువంటివి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ అనేటువంటివి లేకపోవడం వలన సో చాలామంది హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఆర్గాన్స్ ఆర్ డయింగ్ అండి, చనిపోతున్నారనమాట. సో అందుకని చెప్పి ఆర్గాన్ డొనేషన్ని మనకి ఏంటి అని అంటే ప్రమోట్ చేస్తారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, మన కంట్రీలో ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది కమర్షియల్ ఆస్పెక్ట్ కాదంటే బేసికల్లీ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఎవరూ కూడా మానిటరీ గెయిన్స్ గురించి అంటే ఫైనాన్షియల్ గెయిన్స్ గురించి లేదంటే ఏదైనా కమర్షియల్ డీలింగ్ చేసుకుని ఒకళ్ళొక ఆర్గాన్ని ఇంకొక ఆర్గాన్ని ఇంకొకరికి అమ్మడం, డోనర్ రెసిపియంట్కి అమ్మడం, ఇలాంటి పరిస్థితుల్లోనూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక చెయ్యకూడదు. కమర్షియల్ డీలింగ్స్ అనేటువంటివి ఉండకూడదు. సో ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది జనరల్లీ సో ఫ్రెండ్స్, రిలేటివ్స్ మధ్యన లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక బాగా తెలుసున్న వాళ్ళ మధ్యన ఆల్ట్రూయిస్టిక్ డొనేషన్ ఈజ్ అలౌడ్. మనకి దానికి సంబంధించి మరి ప్రతిదానికి మన కంట్రీలో ఒక లా ఉంటుంది కదా. ఆ లా ఏంటి మన కంట్రీలో ఉన్నది? ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 1994 అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ లెజిస్లేషన్ ఉందన్నమాట. ఈ యొక్క లెజిస్లేషన్ మనకి ఏంటి అని అంటే కనుక సో ఇక్కడ ఓన్లీ చూడండి. సో this is the legislation between non-near relatives. It only insisted that such donations must be out of love and affection without the involvement of any financial transaction between donor and the recipient, said the judge. So the law also insists that no pressure or coercion should have been exerted upon the donor. ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. సో ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్కి కిడ్నీ అనేటువంటిది మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది చేయాలనుకున్నారు. కానీ ఆ పర్మిషన్ అనేటువంటిది ఇవ్వలేదు. ఎవరు? ఆథరైజేషన్ కమిటీ వాళ్ళు. ఎందుకు ఇవ్వలేదు? ఆథరైజేషన్ కమిటీ వాళ్ళు ఆ యొక్క డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మనకి ఎవరైతే ఉన్నారో, కలెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ఎరోడ్ కలెక్టర్ ఒక రిపోర్ట్ రాశారనమాట. ఏమని? ఇప్పుడు వీళ్ళిద్దరూ నిజంగానే ఫ్యామిలీ ఫ్రెండ్సా కాదా? వీళ్ళు ఏం చెప్పారు? మేమిద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, ఆయన నా గురించి ఆలోచించి లవ్, ఎఫెక్షను, కేర్ తోటి నాకేంటి అని అంటే కనుక ఈ యొక్క ఆర్గాన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, కిడ్నీ ఇద్దాం అనుకుంటున్నారు, దయచేసి పర్మిషన్ ఇవ్వండి అని అంటే పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. ఎవరు? ఈ యొక్క ఆథరైజేషన్ కమిటీ వాళ్ళు. ఎందుకని? ఈ యొక్క ఎరోడ్ యొక్క కలెక్టర్ రిపోర్ట్ రాశారు. ఏమనంటే కనుక వీళ్ళిద్దరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎటువంటి డాక్యుమెంటు ప్రొవైడ్ చేయలేదు అని చెప్పేసి రాశారనమాట. ఇక్కడ రాశారు చూడండి. So the committee had denied the permission solely on the basis of Erode collector's report, which said that donor C. Ganeshan of Erode and recipient Periyasamy of Tanjavur had not produced the documents to prove they were family friends. వాళ్ళు మేమిద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎటువంటి డాక్యుమెంటు ప్రొవైడ్ చేయలేదు. మేమిద్దరం ఎటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పి ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయలేదు అని చెప్పి ఈ యొక్క ఎరోడ్ కలెక్టర్ రాశాడు. అందుకని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆథరైజేషన్ కమిటీ వాళ్ళు రిఫ్యూజ్ చేశారండి. ఇప్పుడు కోర్టు అదే అడుగుతోంది, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్య డాక్యుమెంట్లు ఏముంటాయి? మనిద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్, ముందు మనిద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ప్రూవ్ అవ్వడానికి మనిద్దరం ఒక డాక్యుమెంట్ చేసుకుందాం, సో దట్ రేపటి రోజు అవసరం అయితే కనుక ఏమైనా ఉంటుందా? ఏమైనా డాక్యుమెంట్లు ఉంటాయా? జస్ట్ అవుట్ ఆఫ్ అన్ ఎమోషన్, జస్ట్ అవుట్ ఆఫ్ సమ్ బాండింగ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటారు. అది ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు మీరు ఫ్యామిలీ ఫ్రెండ్సా కాదా అంటే ఎవరు ప్రూవ్ చేయాలి? వాళ్ళిద్దరే ప్రూవ్ చేయాలి, మేమిద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి అని చెప్పేసి. అంతే తప్ప డాక్యుమెంటరీ ప్రూఫ్ ఎలాగా ఇదవుతుంది అని మద్రాస్ హైకోర్టు మనకు అడగడం జరుగుతుంది. How can friendship be proved with documentary evidence for organ donation, says Madras High Court. That is what the thing that is all about. ఇక్కడ రాశారు చూడండి. It is incomprehensible as how family friends can establish their relationship through documents. Emotion play a part in a relationship involving the friends and it is not determined through documentation. సో మన ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి ఒక డాక్యుమెంటేషన్ చేసుకుందాం మన ఇద్దరం కూడాను. సో నేనేమో వర్సెస్ నానేమో రాసుకుని సో వీ బోత్ ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రమ్ టుడే అంటూ ఏమైనా డాక్యుమెంటేషన్ ఏముంటుంది కదా. హెన్స్ ద బేసిస్ ఆన్ విచ్ ద రిపోర్ట్ హ్యాస్ బీన్ గివెన్ బై ద కలెక్టర్ ల్యాక్స్ ద సౌండ్ రీజనింగ్.
ఎస్ అంటే జస్ట్ ఆ రిపోర్ట్ మీద మాత్రమే క్యాన్సిల్ చేయడం, రిఫ్యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఈ లెజిస్లేషన్ ఎందుకు తీసుకొచ్చారు? సో జనరల్లీ పూర్ పీపుల్ని లేకపోతే డిసడ్వాంటేజ్డ్ పీపుల్ని, సో కొంతమంది రిచ్ పీపుల్ కానీ వీళ్ళు కానీ ఏం చేస్తారు అని అంటే కనుక ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి వాళ్ళ యొక్క ఆర్గాన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో ఎటువంటి కమర్షియల్ డీలింగ్స్ ఉండకూడదు అని చెప్పేసి తీసుకుని రావడం జరిగింది అనేది ఇక్కడ మద్రాస్ హైకోర్టు మనకి చెప్తోందండి. లెట్ us read important points. So how can friendship be proved with documentary evidence for organ donations? Yes, Madras High Court, polity and governance, so that is science and technology, health, biotechnology, medical ethics అండర్లోకి వస్తుంది. The Madras High Court has set aside అంటే పక్కన పెట్టేయడం, మనకి తీసేయడం అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. ఆఫ్ అన్ ఆర్డర్ ఆఫ్ అన్ ఆథరైజేషన్ కమిటీ దట్ డెనైడ్ ద పర్మిషన్ ఫర్ ఎ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్. సో క్వశ్చనింగ్ హౌ ఫ్రెండ్షిప్ కెన్ బి ప్రూవ్డ్ త్రూ డాక్యుమెంట్స్ అండర్ ద ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టిష్యూస్ యాక్ట్ 1994. సో ఫ్రెండ్షిప్ అనేది డాక్యుమెంట్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయలేం బికాజ్ ఎమోషన్స్ అనేటువంటివి ప్లే కీ రోల్ అని. ద కమిటీస్ రిఫ్యూజల్ బేస్డ్ ఓన్లీ ఆన్ ద ల్యాక్ ఆఫ్ డాక్యుమెంట్స్, ల్యాక్డ్ సౌండ్ రీజనింగ్. సో ప్రాపర్ అంటే వాళ్ళు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు కాబట్టి దే ఆర్ నాట్ ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆర్గాన్ డొనేషన్ అనేది జస్ట్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్, ఫ్రీ ఫ్రమ్ ఫైనాన్షియల్ డీలింగ్స్ ఆర్ కోయర్షన్ ఉండాలి అని మాత్రమే లా చెప్పింది మనకి అని చెప్పి మనకి చెప్తున్నారండి. సో ఈ యొక్క THOTA యాక్ట్ 1994 మన కంట్రీలో ఈ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టిష్యూస్ని మనకి చూస్తుంది. మెయిన్లీ డొనేషన్స్ అనేటువంటివి క్లోజ్ రిలేటివ్స్ మధ్య, ఇంకో ఎందుకంటే వాళ్ళ మధ్య ఈ యొక్క ఉండవు కదా, కమర్షియల్ డీలింగ్స్ ఉండవు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ కానివ్వండి, చిల్డ్రన్, సిబ్లింగ్స్, స్పౌస్, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్, వీళ్ళ మధ్య మాత్రమే. అలాగే ఆల్ట్రూయిస్టిక్ డొనేషన్స్ కూడా పర్మిట్ చేస్తుంది, పర్టికులర్లీ కొంచెం దూరం చుట్టాలు, ఇన్లాస్, లాంగ్ టైమ్ ఫ్రెండ్స్, విత్ స్క్రూటనీ జస్ట్ టు ప్రివెంట్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్. కొంత స్క్రూటనీ తోటి మనకి ఏంటి అని అంటే కనుక ఇవి కూడా పర్మిట్ చేయడం జరుగుతుంది. ప్రొహిబిట్స్ ఆఫరింగ్ పేమెంట్ ఆర్ ప్రిపేరింగ్ ఫాల్స్ డాక్యుమెంట్స్ ఫర్ ఆర్గాన్ ట్రేడ్ విత్ పెనాల్టీస్ అప్ టు 10 years ఇంప్రిసాన్మెంట్ అండ్ 1 crore ఫైన్. సో ఎవరైనా కూడా ఈ విధంగా ఆర్గాన్ ట్రేడ్ కమర్షియల్ పర్పసెస్కి ఎక్స్ప్లాయిట్ చేయడం గురించి చూస్తూ ఉంటే అలాంటి వాళ్ళ మీద కన్విక్ట్ అయితే కనుక 10 సంవత్సరాల జైలు శిక్ష వాళ్ళకైతే కనుక పనిష్మెంట్గా ఉంటుందండి మనకి. సరే, డొనేషన్స్ ఫ్రమ్ అన్రిలేటెడ్ పర్సన్స్, ఇట్ రిక్వైర్స్ స్క్రూటనీ బై అన్ ఎక్స్టర్నల్ కమిటీ సో దట్ టు ప్రివెంట్ ఇల్లీగల్ డీలింగ్స్. ఇంకా కంప్లీట్లీ ఆల్ టుగెదర్ ఒక ఎక్స్టర్నల్ వేరే మెంబర్ అండి ఎవరో. ఇప్పుడు వేరే మెంబర్ జనరల్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఎందుకు ప్రొవైడ్ చేస్తారు, మేబీ సో కమర్షియల్ గురించిగా చేస్తున్నారా లేకపోతే ఆల్ట్రూయిస్టిక్ వేలో చేస్తున్నారా అనేది స్క్రూటనీ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే పర్మిషన్ అనేటువంటిది ఇస్తారు. లాంగ్ టర్మ్ అసోసియేషన్ ఆర్ ఫ్రెండ్షిప్ మస్ట్ బి షోన్ త్రూ ఎవిడెన్స్ త్రూ దో కోర్ట్ ఎంఫసైజ్డ్ మే నాట్ బి డాక్యుమెంటరీ ఇన్ స్ట్రిక్ట్ సెన్స్. అంటే మేమిద్దరం ఫ్రెండ్స్ అండి ఎప్పటి నుంచో అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. అట్లీస్ట్ మే నాట్ బి ఇన్ డాక్యుమెంట్ వే, సో బట్ అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఫొటోస్ కానివ్వండి, ఎనీథింగ్ అనమాట. సో ద్వారా ప్రూవ్ చేయగలిగినట్లయితే కనుక, అంటే జస్ట్ సింప్లీ ద ఐడియా ఏంటంటే ఏ కమర్షియల్ డీలింగు లేదు కదా వాళ్ళిద్దరి మధ్య అని ఒక గ్యారంటీ మనకంతే, అంతకు మించి ఇంకేం కాదు. అండ్ అలాగనే ఏం ఆర్గాన్ ఉంది, ఏం బాడీ ఉంది మనకి, నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో ఇది ఎపెక్స్ బాడీగా పనిచేస్తుంది. ఆర్గాన్స్ని ప్రొక్యూర్ చేసుకోవడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, మెయింటైన్ చేయడం, ఒక నేషనల్ రిజిస్ట్రీని మెయింటైన్ చేయడం, అవన్నీ ఈ యొక్క బాడీ అనేటువంటిది మనకి చేస్తుందండి. దీనిని మనకి ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ద్వారా తీసుకొచ్చారు. 1994లో యాక్ట్ ఉంది కదా, మరలా 2011లో ఇంకొక అమెండ్మెంట్ని తీసుకురావడం జరిగిందనమాట. సరే, critically examine the challenges in regulating the unregulated organ donations under the Transplantation of Human Organs and Tissues Act 1994. How can India balance the need for preventing organ trade with ensuring the genuine altruistic donations can be a possible mains question. Let us move on to the next one. Yes. High Court seeks the central government's response on a plea alleging the misuse of CAPF personnel for domestic work. Yes. రీసెంట్గా ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఏమని ఈ యొక్క సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉన్నారు కదా, విచ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ పారామిలిటరీ ఫోర్సెస్ అని మనం పిలుస్తాం. ఇప్పుడు లైక్ ఎలా అంటే ఇండియన్ ఆర్మీ, నేవీ,
ఎయిర్ ఫోర్స్, వీళ్ళంతా డిఫెన్స్ ఫోర్సెస్ మనకి. సో దెన్ నెక్స్ట్ కిందన వచ్చేసి మనకి ఏంటి అంటే బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. నెక్స్ట్ వచ్చేసి ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ వీళ్ళందరూ కూడా మనం ఏమిటి అని అంటే వీళ్ళని ఏమంటాం మనము సిఏపిఎఫ్ అని పిలుస్తాం, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని చెప్పేసి. వీళ్ళు ఎవరి కంట్రోల్లోకి వస్తారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఎంహెచ్ఏ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి మనకైతే వీళ్ళు ఫంక్షన్ చేస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ యొక్క బిఎస్ఎఫ్ పీపుల్ ఉంటారు కదా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పీపుల్, వాళ్ళ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మన యొక్క బార్డర్స్ని గార్డ్ చేయడం వీళ్ళ యొక్క పని. కానీ చాలామంది సీనియర్ ఆఫీసర్స్ వీళ్ళని డొమెస్టిక్ వర్క్స్కి ఉపయోగించుకుంటున్నారు. సో దే ఆర్ మిస్యూజింగ్ దీస్ పీపుల్స్ వర్క్, సో దేర్ బై డైవర్టింగ్, సో ద కాంప్రమైజింగ్ ఆన్ ద సెక్యూరిటీ అని ఢిల్లీ హైకోర్టులో ఒకళ్ళు పిటిషన్ వేశారు. దానికి హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ని దీని మీద రెస్పాన్స్ చెప్పమని చెప్పేసి మనకేంటి అని అంటే కనుక అడుగుతోందనమాట. అది ఈ యొక్క ఆర్టికల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. The Delhi High Court on Wednesday sought a response from the central government on a petition alleging rampant misuse of CAPF personnel, including those from the BSF, for domestic work in the houses of senior officers. So senior officers ఉంటారు కదా మనకి, వాళ్ళల్లో వాళ్ళ యొక్క ఇంట్లో కానీ వాళ్ళ యొక్క ఇది కానీ వాళ్ళ యొక్క డొమెస్టిక్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా అనమాట వీళ్ళని ఉపయోగించుకుంటున్నారు అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ పిటిషన్ అనేటువంటిది వేశారు, ఈ ఎలిగేషన్ అనమాట. ఏ బెంచ్ of Chief Justice Devendra Kumar Upadhyaya and Justice Tushar Rao issued notice on a public interest litigation filed by serving BSF Deputy Inspector General Sanjay Yadav, who claimed that soldiers tasked with safeguarding the nation's borders were being diverted to perform the private household chore అని చెప్పేసి మనకి ఏంటి అంటే చెప్తారు. అంటే సో జనరల్లీ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పిఐఎల్ అంటారండి. పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటిది ఏంటి అని అంటే ఎవరైనా కూడా ఫైల్ చేయొచ్చు. సో జనరల్గా సొసైటీకి సంబంధించి సొసైటీలో ఏదైనా ఒక సమస్య మీరు చూస్తున్నారనుకోండి, సో దీనిని మీరు ఏంటి అంటే ఆ ఇష్యూని ఇది చేయడం గురించి మీరు ఏంటి అని అంటే కోర్టుకు వెళ్ళి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటిది ఫైల్ చేయవచ్చు. So caring for the officer's dog, for example, our soldiers are even being deployed to take care of a high-ranking officer's dog, Mr. Yadav said in his plea, while terming the practice a gross misuse of manpower at a time when more than 83,000 posts in CFPF remain vacant. Already CAPFలో మొత్తం 83,000 పోస్టులు వేకెంట్గా ఉన్నాయి. సో జస్ట్ రిమైనింగ్ ఫోర్స్ తోటి మాత్రమే రన్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు వీళ్ళని కొంతమందిని ఏంటి అంటే హై ర్యాంకింగ్ ఆఫీసర్స్ యొక్క డాగ్ని, వాళ్ళ కుక్కలను కూడా మనకి ఏంటి అంటే కనుక టేక్ కేర్ తీసుకోమని చెప్పేసి వీళ్ళు దానికి ఉపయోగిస్తున్నారు. ఇది ర్యాంపెంట్ మిస్యూజ్. ఇది ఎంత మాత్రం మనకైతే కనుక అరికట్టాలి. ది ఆఫీసర్ was himself punished by the General Security Force Court in 2021 for deploying a BSF constable at home for పర్సనల్ వర్క్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుందండి. హైకోర్టు సీకింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఆన్ ఏ ప్లీ అలిజింగ్ ద మిస్యూజ్ ఆఫ్ సిఏపిఎఫ్ పర్సనల్ ఫర్ డొమెస్టిక్ వర్క్. మీకు సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, బిఎస్ఎఫ్ మొత్తం ఈ ఫోర్సెస్ అన్నీ ఏవేంటి, ప్రతి ఫోర్స్ గురించి ఈ ఫోర్స్ అన్నీ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తాయి అనేటువంటివన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక చెప్పాలన్నమాట. ఇది తెలుసుకోవాలి మీరు. క్లియర్? ఇక్కడ ఏంటి ఇప్పుడు, సో ఢిల్లీ హైకోర్టు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ని రెస్పాన్స్ అడుగుతున్నారు. సో చూడండి ఈ పిటిషన్ మీద మరి మీరు ఏం చెప్తారు. ఇదిగో ఈ ఎలిగేషన్ ఉంది, టాప్ సీనియర్ ఆఫీసర్స్ ఈ విధంగా మనకేంటి అంటే సోల్జర్స్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారట, ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నారు, ఈ విధంగా నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి, దీని మీద ఏంటి మీ రెస్పాన్స్ అని చెప్పి సో హైకోర్టు గవర్నమెంట్ని అడుగుతోంది, సెంట్రల్ గవర్నమెంట్ని. అది ఈ యొక్క ఆర్టికల్ గురించి మనకి అర్థమైందా? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, సుప్రీం కోర్ట్ హ్యాస్ ఛాంపియన్డ్ ద రైట్ టు డిగ్నిటీ త్రూ మల్టిపుల్ జడ్జ్మెంట్స్, సేస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరండి? సో బిఆర్ గవాయి ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి. సో ఇండియన్ జ్యుడిషియరీకి ద హయ్యెస్ట్
పర్సన్ మనకి. అలాగే సుప్రీం కోర్టుకి హెడ్ కూడా మనకి ఏంటి అంటే ఈ యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే. మనకి 3 ఆర్గాన్స్ గురించి తెలుసు కదా, ఇందాక హ్యూమన్ ఆర్గాన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడేమో ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అనుకుంటున్నాం, అంతకు మించి తేడా ఏం లేదు. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అని 3 ఆర్గాన్స్ ఉంటాయి కదా, దాంట్లో జ్యుడిషియరీ యొక్క హెడ్ మనకి ఏంటి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి. సరే, ఇక్కడ ఏంటంటే రీసెంట్గా ఒక కాన్ఫరెన్స్ జరిగిందట. ఎక్కడ జరిగింది కాన్ఫరెన్స్? డాక్టర్ ఎల్ఎం సింఘ్వి మెమోరియల్ లెక్చర్ ఆన్ హ్యూమన్ డిగ్నిటీ యాజ్ ద సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, జ్యుడిషియల్ రిఫ్లెక్షన్స్ ఇన్ ద 21st century. అయితే 11th ఎడిషన్ మనకి ఏంటంటే జరిగింది రీసెంట్గాను. దానికి మన యొక్క గావయ్య గారు అటెండ్ అయ్యి ఈ యొక్క అడ్రస్ చేస్తున్నారనమాట. అడ్రస్ చేస్తూ ఏం చెప్తున్నారంటే, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మల్టిపుల్ జడ్జిమెంట్స్ ద్వారా వాల్యూ ఆఫ్ ద డిగ్నిటీని కాపాడుతూ, ప్రమోట్ చేస్తూ, విమెన్ యొక్క, ప్రిజనర్స్ యొక్క, ఆర్డినరీ వర్కర్స్ యొక్క, పర్సన్స్ యొక్క డిజేబిలిటీస్ అండ్ అదర్ మార్జినలైజ్డ్ అండ్ మైనారిటీ గ్రూప్స్ యొక్క డిగ్నిటీని కాపాడుతూ మనకైతే కనుక వస్తుంది. బికాస్ ఎవ్రీబడి హ్యాజ్ ఏ ఆర్టికల్ నెంబర్ 21 అండి. ఆర్టికల్ నెంబర్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్, రైట్ టు లైఫ్ కదా. నో పర్సన్స్ లైఫ్ షెల్ బి టేకెన్, నో పర్సన్స్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ షెల్ బి టేకెన్ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని రాసి ఉంటుంది కదా ఆర్టికల్ నెంబర్ 21లో. ఇప్పుడు ఈ రైట్ టు లైఫ్ అంటే జస్ట్ ఏదో లైఫ్ కాదు. రైట్ టు లైఫ్ ఇన్క్లూడ్స్ బేసికల్లీ రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. డిగ్నిటీ అనేటువంటిది కోల్పోకూడదు, విత్ డిగ్నిటీ ఉండాలి. అని ఎవరెవరికి ఉండాలి? విమెన్కి ఉండాలి, నెక్స్ట్ వచ్చే సీనియర్ సిటిజన్స్కి ఉండాలి, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి ఉండాలి, ట్రాన్స్జెండర్ పర్సన్స్కి ఉండాలి. ప్రతి ఒక్కరికి డిగ్నిఫైడ్ లైఫ్ అనేది అనుభవించడం అనేది ప్రతి ఒక్కళ్ళ రైట్, అంతే తప్ప మెటీరియల్ లైఫ్ కాదు అనుభవించేది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు మల్టిపుల్ జడ్జిమెంట్స్ ద్వారా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ యొక్క లైఫ్ విత్ డిగ్నిటీని ప్రొటెక్ట్ చేసింది అంటూ మనకైతే చెప్తున్నారనమాట. బికాజ్ ఎందుకంటే హ్యూమన్ డిగ్నిటీ అనేది మన యొక్క సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ which sources and binds together the core values such as personal liberty, freedom to choose, equality and as well as fraternity. The Supreme Court has championed the right to dignity through multiple judgments to better the lives of women, prisoners, ordinary workers, persons with disabilities and other marginalized and minority groups over the decades. The Supreme Court has ensured that Constitution remained a living instrument capable of responding to evolving societal challenges while remaining faithful to its foundational values, says CJI. See, మన కంట్రీలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అండి. మనకి సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. ఇదేమీ జస్ట్ ఒక ఫిక్స్డ్ బుక్ కాదు, ఇట్స్ బేసికల్లీ ఏ లివింగ్ డాక్యుమెంట్ అంటారు దీన్ని. మనకి లివింగ్ డాక్యుమెంట్ ఎప్పటికప్పుడు సొసైటీకి అనుగుణంగా ఛాలెంజెస్ని ఇది చేసుకుంటూ మనకేంటి అని అంటే కనుక తనను తను ఎవాల్వ్ చేసుకుంటూ సొసైటీకి తగ్గట్టుగా మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మారుతూ వచ్చింది. అండ్ అలాగే తన యొక్క కోర్ వాల్యూస్ని ఉంచుతూ అలా మనకి ఫెయిత్ఫుల్ టు ఇట్స్ ఫౌండేషనల్ వాల్యూస్ అని చెప్పేసి ఇక్కడ చూడండి. The court's intervention were not limited to just ensuring physical survival of the affected persons, but its judgments had touched upon broader conditions which could enable the aggrieved and disempowered sections of our society to lead a life of self-respect, freedom and opportunity. Human dignity అనేది intrinsically connected to an individual's autonomy and capacity to make decisions about their own life. It encompasses freedom to exercise చాయిస్, పర్సనల్ ఏజెన్సీ అండ్ సెల్ఫ్ డిటర్మినేషన్. ఈ విధంగా మల్టిపుల్ పీపుల్ అండి, విమెన్ కానివ్వండి, ట్రాన్స్జెండరు, పర్సన్స్ విత్ డిసేబిలిటీస్, నెక్స్ట్ వచ్చేసి ప్రిజనర్స్, వాళ్ళ యొక్క రైట్స్ని, డిగ్నిటీని ఎక్కడికక్కడ కాపాడుతూ సుప్రీంకోర్టు మల్టిపుల్ జడ్జ్మెంట్స్ ద్వారా అయితే కనుక తీసుకుని వచ్చింది అని మన యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు రీసెంట్గా మనకైతే చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Next important article. Cabinet approves 1,500 crore scheme for critical mineral recycling. Yes, this is another important thing అండి. సో ఇదేం చెప్తుంది అని అంటే కనుక క్రిటికల్ మినరల్స్ అంటాం.
ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. మొన్న 2025 ప్రిలిమినరీలో కూడా ఈ యొక్క క్రిటికల్ మినరల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే కనుక అడగడం జరిగింది. సో దట్ ఈజ్ సంథింగ్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఉంటుంది మనకి. ఎంఎస్పి మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లెడ్ ఇనిషియేటివ్ అనమాట. మనం దాంట్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, కాపర్, నికెల్, కోబాల్ట్, సో ఓకే, ఇవి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి దేశానికి కూడా. ఈవెన్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా, యూరోపియన్ యూనియన్, ఈ దేశాలన్నిటికీ కూడా. సో దెన్ ప్రతి కంట్రీ కూడా ప్రాబ్లం ఏమైంది అని అంటే, ప్రపంచంలోనే లీడింగ్ ప్రొడ్యూసర్గా మొనోపలీ చేసేస్తున్న దేశం చైనా. అరౌండ్ 70 to 80% మనకి ఈ యొక్క ప్రాసెసింగ్ కెపాసిటీ కానివ్వండి, ఈ యొక్క మినరల్స్, క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఏంటి అని అంటే కనుక చైనా లీడింగ్ పొజిషన్లో మనకైతే కనుక ఉంది మనకి. సో అంటే మొత్తం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు, యూరోపియన్ యూనియన్ వాళ్ళు, మనము మొత్తం అందరం కూడా చైనా నుంచే పర్చేస్ చేస్తున్నాం. అది గమనించిన చైనా ఇట్ ట్రై టు వెపనైజ్ ఇట్, ఇట్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్. అడ్వాంటేజ్గా తీసుకుని ఈ యొక్క క్రిటికల్ మినరల్స్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ మీదన రిస్ట్రిక్షన్స్ విధిస్తోంది. అంటే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయనివ్వకుండా ఆ దేశాలని సఫర్ అయ్యే విధంగా చేస్తుందన్నమాట. అందుకని దేశాలన్నీ కూడా ఏమనుకుంటున్నారు, వాళ్ళ యొక్క సప్లైని డైవర్సిఫై చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఏంటి, చైనా నుంచే కాకుండా వేరే వేరే దేశాల నుంచి మనం ఏంటి అని అంటే కనుక తెచ్చుకోవడం, డైవర్సిఫై చేసుకోవాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక అనుకుంటున్నారండి. అలా దాంతోపాటుగా మనం కూడా ఏంటి అని అంటే చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్. క్రిటికల్ మినరల్స్ మిషన్ అని చెప్పేసి మనం అయితే అంటే తీసుకురావడం జరిగింది. క్రిటికల్ మినరల్స్ మిషన్ అని చెప్పేసి అక్కడ మన ఒక ఆబ్జెక్టివ్ ఏంటి, మన డొమెస్టిక్ కెపాసిటీని పెంచుకోవాలి అండ్ అలాగే మన యొక్క సప్లై చైన్ రెసిలియన్స్ని పెంచాలి. అంటే మనకి డైవర్సిఫైడ్గా పీపుల్, మనకి రిలయబుల్ పార్ట్నర్స్ ఉండాలి మనకి సప్లై చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అందుకనే మనము సౌత్ అమెరికాలో కంట్రీస్ లైక్ అర్జెంటీనా, ఈ దేశాలతోటి మనం ఏంటి అని అంటే కనుక అగ్రిమెంట్లు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ చేయడం గురించి కొత్తగా ఒక స్కీమ్ని అప్రూవ్ చేశారు. అరౌండ్ 1500 crores పెట్టి మనం ఏంటి అని అంటే కనుక రీసైకిల్ చేయాలి. ఆల్రెడీ ఎండ్ ఆఫ్ లైఫ్ ప్రొడక్ట్స్ ఉండేటువంటి నుంచి మనం ఏంటంటే రీసైకిల్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది. ఇది 2025-26 నుంచి 2030-31 వరకు మనకైతే కనుక టెన్యూర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్ అండ్ అదర్ స్టాక్ యాజ్ catalytic converters in end of life vehicles would qualify as eligible feedstock. అంటే ఆల్రెడీ ఎండ్ ఆఫ్ లైఫ్ ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ కానివ్వండి, లేకపోతే లిథియం బ్యాటరీకి సంబంధించినటువంటి స్క్రాప్ మెటీరియల్స్ కానివ్వండి, అవన్నిటినీ కూడా మనం ఇన్పుట్స్గా తీసుకుని ఇప్పుడు మనం వాటిని రీసైకిల్ చేసుకుని ఈ క్రిటికల్ మినరల్స్ని రీస్టోర్ చేసుకుంటాం, ఏవి ఇంపార్టెంట్ అనేటువంటివి. ఓకే, దానివల్ల ఏమవుతుంది, సో మనకి కొంత డిపెండెన్సీ అనేది తగ్గుతుంది ఇతర దేశాల మీద, వీటి మీద కూడాను. సరే, దేని పరిస్థితి ఏంటో చూద్దాం. చూడండి, The Union Cabinet, chaired by Prime Minister Narendra Modi, on Wednesday approved a 1500 crore incentive scheme to develop the recycling capacity in our country. ఎందుకంటే మన కంట్రీలో ఈ రీసైక్లింగ్ కెపాసిటీ చాలా తక్కువ. అదే చైనాలో చాలా దే ఆర్ టాప్ నాచ్ ఉంటారనమాట. ప్రాసెసింగ్ కెపాసిటీ, రీసైక్లింగ్ కెపాసిటీ చైనా వాళ్ళకి చాలా ఎక్కువ. వాళ్ళు కూడా ఊరికే సింగిల్ డేలో అయిపోలేదండి. వాళ్ళు అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్లు చేశారు విపరీతంగా ఆ సెక్టార్లో, అంటే ఐడెంటిఫైయింగ్ ఇట్స్ పొటెన్షియల్. సరే, ఫర్ ద సెపరేషన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రమ్ ద సెకండరీ సోర్సెస్. ఇట్ ఎంటైల్స్ రికవరీ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ లైఫ్ ప్రొడక్ట్స్ such as copper, lithium, nickel, cobalt and rare earth elements. This incentive would form part of దేంట్లో పార్ట్ మనకి నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అని చెప్పి తీసుకుని వచ్చారని చెప్పేసి అనుకున్నాం కదా. దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, డొమెస్టిక్ కెపాసిటీని పెంచడము, సప్లై చైన్ రెసిలియన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఎన్హాన్స్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్. సెట్ విత్ ఎ టెన్యూర్ ఆఫ్ 6 years ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 to 2030-31. ఈ వేస్ట్, లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్ అండ్ అదర్ స్టాక్ యాజ్ catalytic converters in end of life vehicles would qualify.
This scheme earmarks 1/3 of total outlay to small and new beneficiaries, although beneficiaries may include both large and established recyclers కూడా. అయితే మనకి ఏంటి అంటే 1/3 ఆఫ్ ద స్కీమ్ యొక్క టోటల్ అవుట్లే స్మాల్ అండ్ న్యూ బెనిఫిషరీస్కి ప్రొవైడ్ చేయాలి, అంటే వాళ్ళ యొక్క రీసైక్లింగ్ కెపాసిటీని స్ట్రెంగ్తన్ చేయాలి అనేటువంటిది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. మనకి క్యాబినెట్ అప్రూవ్స్ 1,500 crore స్కీమ్ ఫర్ ద క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. It's an important topic అండి. Let us move to that of the next important one. Coming to the today's question, trade and economic partnership agreement is often seen recently in the news. It has been signed between which two countries? Like for example, India and as well as European Union. A. B వచ్చేసి India European Free Trade Association EFTA. C. India Eurasian Economic Union. Okay. D. India and as well as ASEAN. If you know the answer, please do comment your answer, and at the same time if you have liked the video, please do like it and share it to your friends as well. And let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye.